అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి, అలాగే మా పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సేవ్ ఆర్డిటి అనేది దాన్ని రక్షించాలి. ఇప్పుడు రెన్యువల్ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఇప్పటికే ఆపేస్తున్నారు. ఆర్డిటికి విదేశీ నిధులు రాకపోతే అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకందరికీ తెలిసిందే. స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవి ఏవైనా సరే. నేను ఈ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆర్డిటి బాధితుల గురించి నేను ఒక్క బాధితుని కూడా చూడలేదు. ఆర్డిటి లబ్ధిదారులను చూశాను, ఆర్డిటీలు చూశాను, హాస్పిటల్ చూశాను, స్కూళ్ళను చూశాను. గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, ఫాదర్ ఫెరార్ గారు ఒక చోట రాసి ఉన్నారు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు నా గురించి ప్రజలు మాట్లాడుకుంటారని. ఆ సమయం ఇదే. ఎందుకంటే ఆర్డిటి అనేది ఒక సంస్థ, ఒక వ్యక్తిగా కార్యకలాపాలు నాకు తెలియదు, ఒక సంస్థ కార్యకలాపాలే నాకు తెలుసు. అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. ఏ ఉపయోగపడని మనుషులు, ఏ ఉపయోగపడని సంస్థలు చాలా ఉంటాయి భూమి మీద. కానీ మామిడి చెట్లను, చీని చెట్లను ఎట్లా చూసుకోవాలా, అట్లాంటిదే సంస్థలు. ఇలాంటి సంస్థల్ని మనము పట్టించుకొని చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే ఏమవుతుంది? రైతు చీని పంట, మామిడి పంట పెట్టి పట్టించుకోకపోతే ఎట్లా పాడైపోతుందో ఇది అంతే. ఆర్డిటికి ఏం జరుగుతుంది? ఫాదర్ ఫెరార్ గారు లేరు, మ్యాన్సు ఫెరార్కి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన ఏ శ్రీలంకకో ఆఫ్రికాకో వెళ్ళి పనిచేసుకుంటాడు. రంగయ్య కూడా ఆర్డిటి రాకపోతే పెద్ద ఇబ్బంది ఏముంటుంది? కానీ చూస్తున్నాం కదా, అలాంటివి ఎంతమందికి ఎన్ని రకాల వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అందువల్ల అలాంటి సంస్థను బతికించడానికి మనం ఎంతో కొంత సాయం చేయాలి అని. ఆ సహాయం మనం టైం ఇచ్చి ఇవ్వడంలో ఉండొచ్చు, బైకులు నడపడంలో ఉండొచ్చు, రోడ్లు ఎక్కడంలో ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే అది ఎలా ఉందో మనకు ఎవరికి తెలియదు. పెద్ద యుద్ధము రావణుడిది రాముడి మధ్యలో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో ఉడత సాయం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. శ్రీలంకకు బిడ్చి కడుతుంటే ఉడత వెళ్ళి, ఉడత దాని శరీరం ఎంత, దాని సైజు ఎంత, ఉడతనే చిన్నదాన్ని కూడా తన తోకకి ఎంత చిన్నగా ఉంటుంది. ఆ తోకకు 4 ఇసుక రేణువులను తీసుకెళ్ళి అది వెళ్ళి తృప్తి పడింది. అలా ఉడత సహాయంగా నేను వచ్చాను, మీరందరూ కూడా అదే చేయమని చెప్తూ ఉన్నాను. మనం పట్టించుకోకపోతే పోతుంది ఇది అని. ఇంకా రెన్యువల్ కాలేదంట, ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మందులు కొనలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఫీల్ అవ్వడం అన్నమాట. లేకపోతే అయ్యో పోతుంది ఎట్లా అని చెప్పేసి కన్నీరు గార్చి గుండెలు బాదుకోవడం, ముసలి కన్నీరు లాంటిది. దాన్ని సానుభూతి అంటారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉంది? పోతుంది మాట్లాడుకుని, టీ బంకుల దగ్గర మాట్లాడుకుని, రచ్చకట్టల దగ్గర మాట్లాడుకుని, దీని పరిస్థితి ఇట్లా అయింది, రెన్యువల్ కాలేదు అని మాట్లాడుకుని వదిలిపెడితే ఏం కాదు. అదే సహానుభూతి ఉంటుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుందని మనం కూడా దాంతోపాటు సహానుభూతి, ఎంపతి అంటారు ఇంగ్లీష్లో. అది చాలా ముఖ్యమైనది, ఇది అవసరమైంది. 17వ తారీఖున లబ్ధిదారులందరూ కూడా రోడ్లెక్కి మన నిరసన తెలియజేయాలి. అప్పుడే ప్రభుత్వాలు చెవినేసుకుంటాయి. నేను చెప్పినందుకే జరిగిందని నేను చెప్పను, కానీ ప్రెస్ మీట్లో అయితే నేను చెప్పాను. ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ నుంచే ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయని. వాళ్ళిద్దరూ మ్యాన్సు ఫెరార్ గారిని కలిసి వచ్చారు. నేను గెలవలే, ఫోటోలు కూడా వచ్చేసినాయి. నేను అనుకున్నాను వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కలుస్తారేమో, ఏదైనా ఉపయోగపడుతుందేమో, హోంశాఖ మంత్రి దగ్గరకు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి అట్లా వెళ్ళి చేస్తారేమో. కానీ కూడా ఆర్డిటి రెన్యువల్ జరగడం వల్ల ఈ ప్రాంతం ఏంటంటే ఇది కరువు ప్రాంతం. తుఫాన్లు వస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు టీవీల్లో, పేపర్లలో వస్తుంది. మళ్ళీ తర్వాత దాన్ని ఈజీగా కూడా బాగు చేయొచ్చు. తుఫాన్ వల్ల నష్టం జరిగింది, కట్టడం పోయింది, ఈ పంట పోయింది దీన్ని. కానీ కరువు వస్తే అలా చేయడం కష్టం. అసలు కరువు ఎట్లా అంటే, ఒక రచయిత రాశాడు, ఒకసారి నేను చదివాను. ఏం రాశాడంటే, ఒక తుఫాను ఏమవుతుందంటే, అది ఒక తుఫాన్ లాగానే ఉంటుంది. అదే ఒక కరువు వస్తే 1000 తుఫాన్లకు జరిగే నష్టం ఒక కరువు వల్ల జరుగుతుందని చెప్తారు. అర్థమవుతుందో? ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు మనకి అవసరం ఉంది. పావర్టీ మీద, పేదరికం మీద యుద్ధం ప్రకటించినాడు ఆయన. పావర్టీలా ఉండే పరిస్థితి చెప్తున్నా. చదువు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, తిండి లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది.
ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా ఈ పనులే కదా ఆర్డిటి చేసింది. అందువల్ల ఈ మానవ హక్కులు ఏదైతే ఉందో ఆ ఉల్లంఘన జరుగుతుంది. కొన్ని వేల కుటుంబాలు, లక్షలాది లబ్ధిదారులు ఉన్న ప్రాంతం ఇది. వీటిని మీరు ఈరోజు కొత్తగా ఫీ4 అని తీసుకొస్తున్నారు. ఫాదర్ ఫెర్రర్ గారు ఫీ4 ఎప్పుడో చేసి చూపెట్టాడు. ఎక్కడో విదేశాల్లో ఉండే నిధులను కళ్యాణదుర్గంలో మన పల్లెలకు తీసుకొచ్చి, ఏ పల్లెలు లేవు అసలు, కుందుర్పులో కావచ్చు ఎక్కడైనా కానీ, ఫాదర్ ఫెర్రర్కి విగ్రహాలు కట్టి పూజించడం కాదు, దేవాలయాలు కట్టి పూజించడం కాదు. ఇప్పుడు ఆ సంస్థకు ఆయన ఆలస్యాలకు ఆయన అనుకుంటున్న దానికి నష్టం వచ్చింది కాబట్టి కళ్యాణదుర్గం ఆర్డిటికి ఒక పుట్టిగడ్డ కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభం చేయాలా, మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం మనకే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగం, ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళు అనుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు. జస్ట్ రెన్యువలే కదా. ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమి ఇబ్బంది ఉంటుంది? ఒక 60 సంవత్సరాల నుంచి దేశానికి రాని ఇబ్బంది ఆర్డిటి వల్ల ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది? మీరు చూసి తట్టుకోలేని పరిస్థితి. ప్రభుత్వాలను మించి వాళ్ళు సాయం చేస్తున్నప్పుడు మీరు తట్టుకోలేని పరిస్థితి. మీ ఫీ4 ఏమవుతుందో అది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎవడిస్తాడు? మీకు ఏం చేతన అవుతుందంటే పెద్ద కార్పొరేట్ సంస్థలను నిర్మించడము, మా దగ్గర ఉండే డబ్బులన్నీ తీసుకుపోయి